హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చిన్ని కృష్ణయ్య ఈ లోకానికి చేరుకోవాలని అనుకుంటున్నాడు. అయితే చిన్ని కృష్ణయ్య ఈ లోకానికి ఎలా చేరుకున్నాడు? అసలు అతని జననం ఎలా జరిగింది? ఆ పరమాత్మ ఆహ్, ఈ భూమిలోకి అంటే ఈ భూమిపైకి ఏ విధంగా తన మాధుర్యాన్ని, ప్రేమని ప్రవేశింపజేశాడు అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. చూడండి, మధురాని కంసుడు పరిపాలిస్తున్నాడు. ఎలాగో అనుకున్నారా? అతని తండ్రిని చంపేసి ఆ రాజ్యాన్ని అతను చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ రాజ్యాన్ని ఏలాలని మధుర రాజ్యానికి రాజు అయి కంసుడు ఒక క్రోధగుణం కలిగి, మంచి గుణాలు లేక మధురలోని ప్రజలందరినీ బాధపెడుతూ ఈ విధంగా తన రాజ్యాన్ని తండ్రి దగ్గర నుంచి బలవంతంగా తీసుకుంటాడు. అయితే అతనికి తన చెల్లి పైన చాలా ప్రేమగా ఉంటుంది. ఎవరో కాదండి, దేవకి. అయితే దేవకి, వసుదేవులకి ఆయన పెళ్లి చేస్తాడు. అయితే వాళ్ళిద్దరిని కూడా పెళ్లి చేసిన తర్వాత సాగనంపే సమయంలో తానే స్వయంగా గుర్రాన్ని తోలుతూ ఉంటాడు. అయితే అటువైపు నుంచి ఆహ్, అంటే అటువైపు నుంచి కాలచక్రంలో ఒక శబ్దం వినిపిస్తుంది. అదేమిటంటే, నీ నీ చావు అనేది త్వరలోనే జరుగుతుంది. పరమాత్మ ఈ లోకంలోకి ప్రవేశిస్తాడు. నువ్వు చేస్తున్న ఈ దుర్మార్గపు పనులకి అడ్డుకట్ట వేసే రోజు వస్తుంది. అతను ఎక్కడో కాదు, నీ చెల్లి గర్భంలోనే జన్మిస్తాడు. అతను నీ చెల్లి గర్భంలో 8వ సంతానంగా జన్మించి నీకు నిన్ను నశింపజేస్తాడు. అంటే నీకు తద్వారా మరణం సంభవిస్తుంది అని ఆకాశ చక్రంలో అంటే ఆహ్, ఆకాశవాణి చెప్తుందన్నట్టు. ఆకాశంలో నుంచి శబ్దం వినిపిస్తుంది. ఈ విధంగా చెప్పడం ద్వారా దేవకిని చంపడానికి ఇంకా కంసుడు కొంచెం కూడా ఆలోచించడు. ఈ విధంగా దేవకిని చంపడానికి అతను పూనుకున్నప్పుడు వసుదేవుడు, బావగారు మీరు ఆ విధంగా చేయవద్దు. ఎందుకంటే మేము మా సంతానాన్ని మీకు అప్పగిస్తాము. మీరు ఈ విధంగా మీ చెల్లిని చంపడంలో ఏమీ అర్థము లేదు" అని అంటాడు. లేదు, నేను ఖచ్చితంగా ఆమెకి 8వ సంతానం జన్మించడానికి వీల్లేదు అని అంటాడు. లేదు, మేము ఆ సంతానాన్ని మీకు వెంటనే అప్పగించేస్తామని చెప్పేసి మాట ఇస్తారు. అయితే మీరు మాట ఇచ్చి తప్పితే నేను ఒప్పుకోను. కాబట్టి మీరు నా ఆధ్వర్యంలో ఉండండి అని చెప్పేసి వాళ్ళిద్దరిని కూడా జైలులో పెడతాడు. కంసుడు తన సొంత చెల్లిని మరియు సొంత బావని కూడా జైల్లో పెడతాడు. అయితే వాళ్ళకి 7వ సంతానంగా ఒక మగ శిశువు జన్మిస్తారు. అయితే అంటే జన్మించరు. ఆమె గర్భంలోకి వస్తారు. అయితే 7వ శిశువుగా అతని అంటే దేవకి గర్భంలో ఆహ్, ఒక పిల్లవాడు ప్రవేశించినప్పుడు పరమాత్మ ఆ గర్భాన్ని వసుదేవుడి ఇంకొక భార్య అయిన రోహిణి మాత గర్భంలోకి ప్రవేశించేటట్టు చేస్తాడన్నట్టు. అంటే ఆమెకి 6 మంది పుట్టిన 6 మంది పిల్లల్ని వెంటనే కంసుడు తీసుకోవడం ద్వారా ఇంకా ఈ సంతానాన్ని మిగల్చడు అని పరమాత్మకి తెలుస్తుంది. కాబట్టి 7వ సంతానం దేవకి గర్భంలో ఆవిర్భావం జరిగిన తర్వాత ఆ సంతానాన్ని అంటే తన శక్తులతో ఆ గర్భాన్ని రోహిణి మాత అంటే వసుదేవుడు ఇంకొక భార్య అన్నట్టు ఆమెకి వెళ్ళేటట్టు చేస్తాడు. తద్వారా రోహిణి మాత ఒక మగ శిశువుకు జన్మనిస్తుంది. తర్వాత మళ్ళీ దేవకి మాతకి పరమాత్మ అంటే దేవకి గర్భంలో మళ్ళీ తర్వాత పరమాత్మ పరమాత్మ ఆమె గర్భంలోకి వెళ్తాడన్నట్టు. అయితే అటు యశోదమాతకి కూడా మాట ఇస్తాడు. అయితే ఎలా అంటే ఇప్పుడు పరమాత్మ తన దేహాన్ని దేవకి శరీరంలో, అలాగే తన ఆత్మని యశోదామాత శరీరంలో వచ్చేటట్టు చేస్తాడన్నట్టు. తద్వారా ఇద్దరూ కూడా గర్భవతులవుతారు. అయితే దేవకీ మాతకి ఇంకా నెలలు నిండుతాయి. నెలలు నిండిన తర్వాత దేవకీ మాత ఇంకా ప్రసవించడానికి సమయం చేకూరుతుంది. అయితే అటు యశోదామాత కూడా గర్భాన్ని కలిగి ఉంటుంది. అయితే పరమాత్మ అంటే యశోదామాతకి గర్భంలో ఎలా అంటే కృష్ణుడి ఆత్మ ఉంటుంది. అంటే యోగమాయ అంటే ఆహ్, దేహం ఒక చోట, ఆత్మ ఒక చోట అన్నట్టు ఉంటుంది. ఈ విధంగా యశోదామాత ఆహ్, ప్రసవించే సమయంలో ఇటు దేవకీ మాత కూడా ప్రసవిస్తుంది. అయితే
కృష్ణుడు నేను జన్మించాను తల్లిదండ్రులారా నన్ను వెంటనే మీరు తీసుకొని వెళ్ళి యశోదామాతకు అప్పగించండి అంటే అంటాడు. అయితే ఈ విధంగా ఎందుకంటే నేను మీ సంరక్షణలో ఇప్పుడు పెరగలేను. యశోదామాత దగ్గర పెరుగుతానని చెప్పేసి నేను చెప్పిన విధంగా చేయండి అని చెప్పేసి అంటాడు. తద్వారా వసుదేవుడు తనని ఈ విధంగా కృష్ణుని చిన్ని కృష్ణయ్యను తన తలపైన పెట్టుకొని అటువైపు సముద్రం అనేది చాలా లోతుగా ఉంటుంది. అందులో నుంచి నడుచుకుంటూ చాలా వర్షం వస్తుంటుంది ఆ రోజైతే. ఆ విధంగా కృష్ణుడిని తలపైన పెట్టుకొని ఇంకా బృందావనంలోకి అడుగుపెడతాడు. అక్కడ యశోదామాత ఒక శిశువుకి జన్మనిస్తుంది. అయితే అక్కడ అందరూ కూడా యశోదామాత నిద్రపోతుంది. మిగతా వాళ్ళందరూ కూడా నిద్రపోతారు. అంటే దేవుడి మాయ ద్వారా వాళ్ళందరూ నిద్రపోయేటట్టు చేస్తాడు. అక్కడ కృష్ణుడిని పడుకోబెట్టి అక్కడ ఒక బిడ్డ ఉంటారు. ఆ బిడ్డను వసుదేవుడు తీసుకొని వస్తాడన్నట్టు తీసుకొని వచ్చి తమ దగ్గర పెట్టుకుంటారు. అయితే 8వ బిడ్డ జన్మించారని కంసుడికి తెలుస్తుంది. తెలిసిన వెంటనే ఇంకా హుటాహుటిన అక్కడికి చేరుకుంటారు. ఇంకా అక్కడ యశోదామాత దగ్గర అందరూ నిద్రలేచి కృష్ణుడిని చూస్తారు. ఇటు కృష్ణుని ఆత్మ అంటే యోగా ఈ ఆత్మ ఇక్కడికి చేరుకున్న తర్వాత అంటే అది శరీరాన్ని కలిగి ఉంటుంది. కానీ అది కృష్ణుని ఆత్మనే. అది యోగమాయ అన్నట్టు ఉంటుంది. అయితే ఈ విధంగా బిడ్డ రూపంలోనే ఉంటుంది. కానీ బిడ్డ మాత్రం కాదు. అయితే ఆ కృష్ణుడిని అంటే కృష్ణుడి రూపంలో ఉన్న ఆత్మని తీసుకొని వచ్చిన తర్వాత కంసుడు ఆ బిడ్డను పడేద్దామని అనుకుంటాడన్నట్టు. ఆ బిడ్డను తీసుకొని పడవేయంగానే ఆ బిడ్డకు ఏమీ కాదు. ఆకాశంలో అట్టే ఒక చోట వెళ్ళి అటే ఉంటుంది. అక్కడ కాళికామాత వచ్చి చూడు కంసుడా అంటే కంస నిన్ను వధించే బిడ్డ ఆల్రెడీ ఈ భూమిపైన చేరుకున్నాడు. అయితే నువ్వు దాన్ని అడ్డుకోలేకపోయావు. ఇంకా నువ్వు ఏమి చేయలేవు. నువ్వు మరణం ఖచ్చితంగా సంభవిస్తుందని కాళికామాత చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంకా కంసుడు చేసేదేమీ లేక వాళ్ళకి కాళ్ళు పట్టుకొని క్షమించమని అంటాడు. ఇంకా గోకులంలో కృష్ణుడు ప్రవేశించగానే యశోదామాతకి తను గత జన్మలో పరమాత్మని బిడ్డగా కోరుకున్నప్పుడు ఎంత అనుభూతిని, ప్రేమను పొందాలని అనుకున్నదో అలాంటి ప్రేమను, అనుభూతిని ఆమె చవి చూస్తుంది. కృష్ణుడు కూడా యశోద దగ్గరికి చేరుకున్న తర్వాత అమ్మ ప్రేమను, ఇంకా తల్లి ప్రేమను, ఎలాంటి మాధుర్యాన్ని పొందాలని అనుకున్నాడో అలాంటి ప్రేమను కూడా చవి చూస్తాడు. అక్కడికి రోహిణి మాత తర్వాత ఆ! తర్వాత ఎవరు అంటే యశోదానందనుడు వాళ్ళందరూ కూడా చేరుకొని కృష్ణుడిని చూసి చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. అయితే కృష్ణుడు పుట్టిన వేళలో అక్కడ బృందావనంలో అందరూ కూడా అక్కడికి చేరుకుంటారు. మేము చిన్ని కృష్ణయ్యను చూస్తాము, చిన్ని కృష్ణయ్యను చూస్తామని ఆవులు కూడా అక్కడికి చేరుకుంటాయి. ఈ విధంగా కృష్ణుడి జననం అనేది అందరి కళ్ళల్లో, అందరి మనసులో సంతోషాన్ని కురిపిస్తుంది. యశోదామాత అయితే చాలా చాలా సంతోషపడుతుంది. దేవకీమాత మాత్రం చాలా దుఃఖంలో ఉంటుంది. ఎందుకంటే పుట్టగానే నా పుత్రుడికి పాలు కూడా ఇవ్వకుండానే నా నా పతి ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోయాడు అని చెప్పేసి దేవకీమాత చాలా సంతోషంలో ఉండవలసిన సమయంలో చాలా బాధపడుతుంది. కానీ ఇప్పుడు సమయం యశోదామాతది కాబట్టి ఇంకా కాళికామాత ఆ విధంగా ప్రత్యక్షమయ్యి యోగమాయ అంటే కృష్ణుడు ఆత్మను ఇంకా అటు మాయమైపోయి మళ్ళీ కృష్ణుడి దగ్గరికి చేరుకుంటుంది. ఇంకా కంసుడు ఆ బిడ్డను 8వ బిడ్డను ఏమి చేయలేకపోతాడు. ఈ విధంగా కంసుడు విర్రవీగుతాడు. కానీ కృష్ణుడు జన్మిస్తాడు. నెక్స్ట్ కంసుడిని ఎలా చంపుతాడు, మరి కృష్ణుడి బాల్యం ఏ విధంగా ఉంటుందనేది నేను నెక్స్ట్ వీడియోలో పూస్తాను. మీరు కృష్ణుడి వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.